అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'కర్ణ' పార్ట్ 29 రాసినవారు మిస్టర్ ఏ గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, శౌర్య: అయితే నువ్వు వస్తావా లేక ఎత్తుకొని తీసుకొని వెళ్ళనా? సారిక: అబ్బా, అయితే ఎత్తుకొని తీసుకొని వెళ్ళు. సారిక అలా చెప్పేసరికి శౌర్య తనని ఎత్తుకొని కిందకి తీసుకొని వెళ్ళిపోతాడు. సారిక కిందకి దిగి కార్ దగ్గరకు వెళ్తుంటే శౌర్య తనని ఆపుతాడు. బావా, కార్ అక్కడ ఉందిగా, మనం కార్లో వెళ్ళడం లేదు, మరి దేని మీద? శౌర్య కార్ పక్కన ఉన్న బైక్ తీసుకువచ్చి సారిక పక్కన ఆపుతాడు. అంటే బావా, ఇప్పుడు బండి మీద వెళ్ళడం సేఫ్ కాదేమో. బంగారం, నేను నీ పక్కన ఉండగా నీకు నేను ఏదైనా అవమానిస్తానా? సారిక సరే అని శౌర్య భుజంపై చేవేసి బండెక్కి శౌర్య నడుం చుట్టూ చేతులు బిగించి కూర్చుంది. సారిక తన్ని అలా పట్టుకునేసరికి శౌర్య ఒక నిమిషం అలా ఉండిపోతాడు. సారిక బావా అని పిలిచేసరికి శౌర్య తేరుకొని బైక్ ముందుకు పోనిస్తాడు. పార్క్కి కొంచెం దూరంలో బండి ఆపి సారికను అక్కడికి తీసుకొని వెళ్తాడు. పార్క్ చాలా అందంగా ఉంటుంది. నైట్ టైం కావడంతో పార్క్కి అరేంజ్ చేసిన లైటింగ్స్ వల్ల ఇంకా అద్భుతంగా ఉంది. సారిక పక్కన శౌర్య లేకపోవడంతో పక్కకి చూసేసరికి సారిక ముందు నీస్పై కూర్చొని ఉంటాడు. సారిక బావా అని పిలిచేసరికి తనని ఆపమని చేయి చూపించేసరికి సారిక ఇంకేం మాట్లాడకుండా ఉంటుంది. శౌర్య: నిన్ను చూసిన క్షణం మళ్ళీ నేను పుట్టిన క్షణం, నీతో గడిపిన ప్రతి క్షణం తీయటి క్షణం, నువ్వు దూరం అవుతావు అనిపించిన క్షణం, నా ప్రాణం పోయేలా ఉంది అనుకున్న క్షణం, నువ్వు నా సొంతమైన క్షణం, ఆనందం అంటే ఇలా ఉంటుందా అని తెలిసిన క్షణం, మొత్తానికి నీతో నా ప్రతి క్షణం ఒక అద్భుత క్షణం, అండ్ ఫైనలీ ఐ లవ్ యూ సారిక అని శౌర్య తన దగ్గర ఉన్న రింగ్ని సారిక చేతికి తొడుగుతాడు. అప్పటి వరకు శౌర్య చెప్తుంది ట్రాన్స్లో ఉండి విన్న సారిక శౌర్య స్పర్శ తెలియగానే శౌర్యని హత్తుకొని తన ఫేస్ అంతా ముద్దుల వర్షం కురిపిస్తుంది. సారిక తను చేసిన పని గుర్తుకు వచ్చి శౌర్యకి దూరం జరిగి తన్ని చూడడానికి ఇబ్బంది పడుతుంది. శౌర్య సారిక చుట్టూ చేతులు వేసి అలాగే తనని నడిపించుకుంటూ అక్కడే ఉన్న బెంచ్ దగ్గర కూర్చోబెట్టి కాసేపు అలాగే మాట్లాడుకుంటారు. శౌర్య లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాం అనేసరికి సారిక సరే బావా అంటుంది. శౌర్య సారిక బండి దగ్గరకు వెళ్తారు. బంగారం, నేను ఒకటి అడుగుతా, నువ్వు చేస్తావా అని శౌర్య అడుగుతాడు. ఏంటి బావా అది? నేను అడిగిన తర్వాత నువ్వు కాదు అనకూడదు. సరే అనను. ఇప్పుడు ఇంటి వరకు నువ్వు బండి డ్రైవ్ చేయి. బావా, నాకు బండి డ్రైవ్ చేయడం రాదు కదా, నేను నేర్పిస్తాను కదా. ఇప్పుడు వద్దు బావా, ప్లీజ్ బంగారం, నా కోసం. అలా అనేసరికి సారిక ఇంకేం మాట్లాడకుండా బండిపై కూర్చుంది. శౌర్య సారిక వెనకాల కూర్చొని సారిక చేతిని తీసుకొని ఎక్స్ట్రేటర్ మీద ఇంకొకటి క్లచ్ మీద వేయిస్తాడు. శౌర్య మెల్లగా బండి స్టార్ట్ చేసి సారిక భుజంపై తన తల పెట్టి స్లోగా ముందుకు పోనిస్తాడు. సారిక బండి నడుపుతూ ఉంటే శౌర్య వెనకాల నుండి సారిక మెడవంపుల్లో ముద్దులు పెడుతూ ఉంటాడు. సారిక శౌర్య చేసే పనికి డిస్టర్బ్ అవుతూనే మెల్లిగా ఇంటి వరకు వస్తుంది. శౌర్య బండి పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే సారిక అక్కడే నిలబడి చూస్తూ ఉంది. ఏమైంది సారిక, అక్కడే నిలబడి ఉన్నావు? నువ్వు నన్ను పైనుండి ఎలా తీసుకొని వచ్చావు? ఎత్తుకొని. మరిప్పుడు ఎలా తీసుకొని వెళ్ళాలి? ఎలా అంటూనే సారిక దగ్గరకు వచ్చి తనని ఎత్తుకొని తీసుకువెళ్తాడు శౌర్య. శౌర్య అలా తీసుకువెళ్తుంటే సారిక శౌర్య మెడ చుట్టూ చేతులు వేసి తన కళ్ళల్లోకి చూస్తూ తన పెదవులను శౌర్య పెదవుల దగ్గరకు తీసుకొని వెళ్ళి గట్టిగా కిస్ చేస్తుంది. శౌర్య ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత ఆ కిస్ని డిస్టర్బ్ అవ్వకుండా వాళ్ళ రూమ్లోకి తీసుకొని వెళ్ళి బెడ్పై పడుకోబెట్టి శౌర్య సోఫాలో పడుకుంటాడు. తర్వాత రోజు శౌర్య రెడీ అయ్యి కిందికి వచ్చేసరికి అందరూ కింద లగేజ్తో రెడీ అయ్యి ఉంటారు. కావ్య: అబ్బా, తమిళ దర్శనం ఎన్నాళ్ళకైంది. శౌర్య: అక్క, ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నా. అవును, లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? యుఎస్కి శౌర్య అని అప్పుడే వచ్చిన నందు ప్రమోద్ అంటారు. ఎందుకు? ప్రమోద్: మనం అక్కడ లేకపోవడంతో ఎప్పుడు ఏదో ప్రాబ్లం వస్తూనే ఉంది, అందుకే అక్కడికి వెళ్తున్నాం. హే, ఎవరెవరు? నువ్వు, సారిక, శ్రీ తప్ప అందరూ వెళ్తున్నాం అని ప్రమోద్ అంటాడు. అందరూ ఎందుకు మావయ్య? నందు: ప్రమోద్, నేను, వంశీ అక్కడ ఉండాలి, ఇంకా ప్రకాష్కి అక్కడ జాబ్ వచ్చింది, అందుకే. పోనీ అమ్మని కానీ అత్తయ్యని కానీ ఇక్కడ ఉంచితే? ప్రమోద్: శౌర్య, అక్కడికి వెళ్ళి అంతా సెట్ అయ్యాక సావిత్రిని మళ్ళీ ఇక్కడికి పంపిస్తా, సరేనా? శౌర్య సరే అని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి సారికాని హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తాడు. శౌర్య వాళ్ళ కంపెనీకి అశోక్, పూజ, రవి వచ్చి హెల్ప్ చేయడంతో వాళ్ళు ఢిల్లీ ప్రాజెక్ట్ కరెక్ట్ టైంకి ఫినిష్ చేస్తారు. ప్రాజెక్ట్ ఫినిష్ అయినందుకు తర్వాత రోజు చిన్న పార్టీ పెడతారు. ఆ రోజు రాత్రి శేఖర్ ఇంట్లో పూజ:
ఏంటి డాడీ అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదు పూజ. శౌర్య ఈ ఢిల్లీ ప్రాజెక్ట్ ఒక్కటే వారంలో పూర్తి చేయగల సత్తా ఉన్నవాడు. అలాంటిది ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి మీ హెల్ప్ ఎందుకు తీసుకున్నాడు? ఎందుకంటావు అని శేఖర్ అడుగుతాడు. మీరు చెప్తుంది నిజమే డాడీ. శౌర్య మనకి తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నాడు. సరే, ఈ విషయం గురించి రేపు మాట్లాడుకుందాం. శౌర్య ఉదయమే ఆఫీస్కి వచ్చి తన క్యాబిన్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. శేఖర్ వచ్చి శౌర్యని పార్టీ దగ్గరికి రమ్మంటే, కొంచెం వర్క్ ఉంది బాబాయ్, అదైన తర్వాత వస్తా అంటారు. పార్టీ ఆఫీస్లో ఉన్న ఒక స్పెషల్ రూమ్లో అరేంజ్ చేస్తారు. అందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉండగా అక్కడికి శౌర్య కొన్ని పేపర్స్ తీసుకొని అక్కడికి వచ్చి అక్కడున్న డయాస్ ఎక్కి మైక్ తీసుకొని మాట్లాడడం మొదలు పెడతాడు. ముందుగా ఢిల్లీ ప్రాజెక్ట్ కోసం కష్టపడిన మన స్టాఫ్కి మరియు నా ఫ్రెండ్స్కి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి కారణం, మన కంపెనీ సీఈఓగా నేను రిజైన్ చేస్తున్నా. అలాగే మన కొత్త సీఈఓగా పూజ వాళ్ళ హస్బెండ్ అశోక్ని, ఇక కంపెనీ ఎండీగా రవిని అపాయింట్ చేశా. శౌర్య చెప్పింది విన్న అందరూ షాక్ అవుతారు. అందరూ షాక్లో ఉండగానే శౌర్య కిందకి దిగి కొన్ని పేపర్స్ శేఖర్ చేతిలో పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శ్రీ పని ఉండడంతో తను బయట ఊరికి వెళ్తుంది. ఇంట్లో శౌర్య సారిక మాత్రమే ఉంటారు. శౌర్య డిన్నర్ చేసి రూమ్లోకి వెళ్ళి సారిక కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సారిక రాగానే అమాంతం సారికని ఎత్తుకొని బెడ్ మీద పడేస్తాడు. బావా, ఏంటిది? నీకు చెప్పాగా మనకి ఎలాంటి టెన్షన్స్ లేకుండా మనం ప్రశాంతంగా కలవాలి అని. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే 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 నువ్వు ఈరోజు సిద్ధంగా ఉంటే జరుగుతుంది. లేకపోతే మళ్ళీ కొన్నాళ్ళు మన మొదటి రాత్రి ఆపుతాం. చెప్పు, ఏం చేద్దాం? సారిక సైలెంట్గా ఉంటుంది. అర్థమైంది అని సారిక పైనుండి శౌర్య లేస్తుండగా శౌర్య షర్ట్ పట్టుకొని సారిక దగ్గరికి లాగి మెల్లగా తన చెవిలో నేను సిద్ధం అని చెప్పి తనని కిస్ చేస్తుంది. ఆ మాటతో శౌర్య సారికని చుట్టుకుపోతాడు. శౌర్య సారిక ఆ అద్భుతమైన క్షణాలు ఆస్వాదిస్తూ ఒకరిలో ఒకరు ఐక్యమయ్యారు. కాసేపు తర్వాత బెడ్ పక్కన ఉన్న టేబుల్పై ఉన్న నెమిలి పింఛాన్ని తీసుకొని పడుకొని ఉన్న సారిక నడుంపై గీస్తూ ఉంటాడు. అలా గీయడంతో సారికకి కితకితలుగా అనిపిస్తూ ఉంటుంది. సారిక ఆ పింఛాన్ని తీసుకొని పక్కన పెట్టి శౌర్యని తన వైపుకు లాక్కొని తన వెచ్చటి కౌగిలిలో బంధిస్తుంది. శౌర్య పక్కనే ఉన్న లైట్ ఆఫ్ చేసి తను కూడా కౌగిలిని బిగిస్తూ మంచం మీద పడిపోతాడు. ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ అక్షర దోషాలు ఉంటే క్షమించండి. అండ్ ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.